ఇంకా దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవి ఎగ్గి ఆలకించును. గ్రంథంలో వారి పేర్లు రాస్తాడు. దుర్మార్గులెవరు? దేవుని సేవించువారెవరు? ఏవండి? మీరు తిరిగి కనుగొందురు. ఆయన తిరిగి ఏం చేస్తారంటే ఎవరో తిరిగి తెలుసుకుంటారు. ఈ రోజుని దుర్మార్గులెవరో, మంచోళ్ళెవరో తెలుసుకోవట్లా చాలామంది. మంచోడు పక్కన ఉండరు. ఎందుకనంటే దుర్మార్గుడు పక్కనే చేరతారు చాలామంది. ఎందుకని? దుర్మార్గుడు పక్కనే ధనం ఉంటుంది. వాడు పచ్చగా ఉంటాడు, వాడు వర్ధిల్లుతూ ఉంటాడు, వాడు దీవించబడతా ఉంటాడు. మంచోడేమో కష్టాలు పాలవుతూ ఉంటాడు, సాధనలు పాలవుతాడు, ఇరుకులు పాలవుతాడు, ఇబ్బందులు పాలవుతూ ఉంటాడు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీడు మంచోడిగా ఉన్న పని వీడు పక్కన ఉండే వాళ్ళు మనకేం ప్రయోజనం లేదురా, ఆడి చెడ్డోడైనా పర్వాలేదు, ఆడి పక్కన ఉంటే మనకి ఏదన్నా అప్పు అనేది దొరికిద్ది, లేకపోతే ఆడని డబ్బులు అని ఇస్తాడు మనకి. ఆడి దగ్గర పచ్చగా ఉన్నాడు, వాడి వెనకాల జనం ఉన్నారు, వాడి వెనకాల